కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముందు మాట్లాడే మాటలు ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడలేవు, మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఎందుకు మాట్లాడాలి? ఇది నంబర్ 1 ప్రశ్న. ఇంకొక ప్రశ్న, నేను హరీష్ రావు గారు ఒక ప్రశ్న అడుగుతున్నా మీకు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటుండా లేదా అనేది నేను మళ్ళీ మీకు క్లియర్గా సెకండ్ అంటే కంటిన్యూటీగా చెప్తా. మీకు కొన్ని ప్రశ్నలు హరీష్ రావుని అడిగిన తర్వాత చెప్తా. హరీష్ రావు గారు, సరే పొద్దున్న లేస్తే నేను రోజు భజన చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి, చెయ్యి. రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నువ్వు భజన చెయ్యి, రోజు మాట్లాడు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు నువ్వే కదా, ఇరిగేషన్ శాఖ మినిస్టర్ నువ్వే కదా, మీ కేసీఆర్ గారు సీఎం, నువ్వు మినిస్టర్వి. నువ్వు ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా మీడియాలో, నువ్వు రాత్రిపూట డ్యామ్ కన్నా వండుకున్నావు, మంచం వేసుకున్నట్టు. నువ్వు ఆడ మంచం వేసుకున్నది నువ్వు ఒక్కనివే, ఆడ ఆ గుహలలో ఆడ ఆ డ్యామ్ ఆడ కట్టె దగ్గర నువ్వు ఒక్కనివే వండుకున్నట్టు. అసలు పండుకుంటే ఆడ సెక్యూరిటీ కూడా లేదు. దీన్ని ఏమంటారు? ఇది డ్రామా అనరా? ఇది నాటకం కాదా? ఇది అంటే నీ అంత పనిమంతుడు లేడని చూయించుకోవడానికి డ్యామ్ కాడ మంచం వేసుకొని నువ్వు డ్యామ్ కట్టింది నువ్వే, మంచం వేసుకొని వన్నది నువ్వే. మీరు కట్టిన మేడిగడ్డ మరి కూలిపోయింది కదా. అంటే కూలిపోయిందంటే అది అంతే కదా, కూలిపోయింది కదా. అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాలేదు కదా, ఉత్తమ్ రెడ్డి గారు కూడా రాలేరు కదా, ఆడికి మాకు సంబంధం లేదు కదా. నువ్వు శాఖ మినిస్టర్వి, మంచం వేసుకొని ఆడేవనుకున్నావు. మరి నువ్వు మంచం వేసుకున్న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూలిపోతే దానికి బాధ్యుడు హరీష్ రావు అవుతారా, మా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా? దీనికి జవాబు చెప్పాలి. ఫస్ట్ సైలెన్స్లో పెట్టుకోవాలి. మాకు దీనికి జవాబు చెప్పాలి. నీ గవర్నమెంట్లోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, నీ గవర్నమెంట్లోనే నువ్వే ఇరిగేషన్ మినిస్టర్వి, నువ్వు అక్కడ మంచం వేసుకోవాలి అనుకున్నావు, నీవు కట్టిన డ్యామే కూలిపోయింది. దానికి బాధ్యులు తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. దానికి నువ్వే కదా మేస్త్రి కూడా నువ్వే, కూలీ నువ్వే, దానికి శాఖ మినిస్టర్వి నువ్వే, సిమెంట్ కలిపింది నువ్వే, ఇసుక కలిపింది నువ్వే, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, కింద బేస్మెంట్లో సైజులు చూసింది నువ్వే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని అంటే ఇదేం లెక్క? నేను అడుగుతున్నా, ఇదేం లెక్క? ఇదేం పద్ధతి? ఇది నువ్వేం